ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 31 జూలై 2025 అనమాట. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డిడి టోకన్స్ అయితే ఆగస్టు 1వ తేదీకి ఈ రోజు అయితే ఇవ్వడం జరిగింది. అంటే బిఫోర్ 1 డే టోకన్స్ అయితే ఇస్తారండి తిరుపతిలో, డిడి టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్లలో ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇస్తారు. డిడి టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. డిడి టోకన్స్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళి 1200 స్టెప్స్ దగ్గర స్కానింగ్ అయితే చేయించుకోవాలి. ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్నట్లయితే మీరు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. బై బస్సు, బై స్టెప్స్ ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. అలిపిరి స్టెప్స్లో వెళ్ళడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండదు. అండ్ 12 years బిలో ఉన్న పిల్లల్ని అయితే ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత అయితే అలో చేయరండి, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు వెళ్ళాలనుకున్నట్లయితే వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. రిక్వెస్ట్ చేసి వాళ్ళు అలో చేస్తే వెళ్ళొచ్చు, లేకుంటే అసలు పంపించారండి. ఇప్పుడు చూడండి, 1వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే ఆఫ్టర్నూన్ 12 PM టు నైట్ 10 PM వరకు ఉండే టైమ్ స్లాట్ దర్శనాలు అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు. అది కూడా 13,000 టోకన్లు అనేది ఇచ్చారు. ఈరోజు 4 PMకి టోకన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్లేసెస్ కలిపి ఎస్ఎస్టీ టోకన్స్ అనమాట. ఇవి టైమ్ స్లాట్ దర్శనాలు. ఈ టైమింగ్ కంటే మీరు బిలో 1 hour అయినా ముందైనా వెళ్ళొచ్చు, 2 hours ముందరైనా వెళ్ళొచ్చు, లేదంటే లేట్గా అయినా కూడా అలో చేస్తారండి. డేట్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఆ టోకన్స్ మీదే అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. డైరెక్ట్ ఆ క్యూ లైన్స్కి వెళ్ళిపోతే సరిపోతుంది. క్యూ లైన్లోనే లగేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. లగేజ్ హెవీగా ఉన్నట్లయితే తిరుమలలోనే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మాధవ నిలయం, పద్మనాభ నిలయం, ఇలాగ యాత్రి సదన్ టు యాత్రి సదన్ ఇలా కొన్ని ప్లేసెస్ అనేది ఉంటుంది. కామన్ హాల్స్, కామన్ బాత్రూమ్స్, ఆ ప్లేసెస్కి వెళ్ళారంటే లగేజ్ అనేది అక్కడ డిపాజిట్ చేసేయచ్చు అనమాట. అలాగే తక్కువగా ఉన్నట్టయితే లగేజ్ కౌంటర్లోనే మీరు పెట్టుకోవచ్చు లగేజ్ అనేది. అండ్ అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళే భక్తులకైతే ఎంట్రన్స్లోనే మీకు లగేజ్కి లాక్స్ వేసి ఉన్నారు అంటే, లగేజ్ అక్కడ ఇచ్చారంటే డైరెక్ట్ టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళే వెహికల్స్ పెట్టేసి తిరుమల పైకి అయితే కొండపైకి పంపిస్తారు. అక్కడ మీరు తిరుమల చేరుకున్న తర్వాత మళ్ళీ కలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. శ్రీవారి మెట్టు మార్గం ఈవినింగ్ 5:30 అంతా క్లోజ్ అవుతుంది. అలిపిరి మెట్టు మార్గం అయితే 9:30కి క్లోజ్ అవుతుంది. రాత్రి 9:30 PMకి క్లోజ్ అవుతుంది. శ్రీవారి మెట్టు మార్గం సాయంత్రం 5:30 PMకి క్లోజ్ చేస్తారు. సో టోకన్స్ తీసుకున్న వాళ్ళైతే కొంచెం ముందుగానే అక్కడ వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సేమ్ డే దర్శనాలు అయితే ఉన్నాయండి. విఐపి స్పెషల్ ఎంట్రీ అనమాట. అంటే శ్రీవారి ట్రస్ట్ టోకన్స్ స్వామివారికి 10,000 రూపాయలు డొనేషన్ చేసి ఆ తర్వాత 500 రూపీస్ దర్శనం టికెట్ అనమాట. అది తీసుకున్నట్లయితే సేమ్ డే దర్శనము ఎర్లీ మార్నింగ్ 10 AM కంతా మీరు అన్నమయ్య భవన్ దగ్గర ఉన్న ఆపోజిట్లో శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ టోకన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు 10,500 రూపాయలు తీసుకొని టీటీడీ వాళ్ళు టోకన్ అయితే ఇస్తారు. సేమ్ డే దర్శనం ఈవినింగ్ 4:30 PMకి అయితే టోకన్ దర్శనానికి వెళ్ళడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. వైకుంఠం 1 కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అలో చేస్తారండి. అక్కడ 800 టోకన్స్ అనేది ఇస్తారు. ఇదైతే ఆఫ్లైన్ మాత్రం తిరుమలకి వెళ్ళి మీరే కలెక్ట్ చేసుకోవాలి శ్రీవారి ట్రస్ట్ టోకన్స్. ఆ తర్వాత ఎవరైనా తిరుపతిలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మార్నింగ్ 7 AM నుంచి టోకన్స్ అయితే ఇస్తారు. అది కూడా శ్రీవారి ట్రస్ట్ టోకన్స్ 200 మాత్రం ఉంటుంది. ఆ టోకన్స్ తీసుకొని ఈవినింగ్ దర్శనానికి వెళ్ళే భక్తులకైతే కొంచెం ఇది బెటర్ అని చెప్పొచ్చు అనమాట. సేమ్ డే దర్శనము 4:30 నుంచి అయితే అలో చేస్తారు. మీరు టోకన్ తీసుకున్న తర్వాత అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది డొనేషన్ టోకన్స్ అవి. ఆ తర్వాత ఇప్పుడు డిడి టోకన్స్ చూడండి. 1వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ 3,000 టోకన్స్ అయితే ఇచ్చారు. అది కూడా ఆఫ్టర్నూన్ స్లాట్స్ అనమాట. 12 టు నైట్ 6 PM వరకు, అంటే ఈవినింగ్ 6 PM వరకు ఆగస్టు 1వ తేదీ దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులకైతే. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రజెంట్ అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయండి. సో మీరు ముందే తిరుపతికి వచ్చి టోకన్స్ అయితే తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి. అండ్ శ్రీవారి ట్రస్ట్ టోకన్ ద్వారా వెళ్ళాలనుకున్న భక్తులు అయితే సేమ్ డే దర్శనము అది మార్నింగే వెళ్ళి మీరు 10 AM కంతా క్యూ లైన్లో ఉంటే తిరుమలలోకి వెళ్ళి తీసుకోవాలి శ్రీవారి ట్రస్ట్ టోకన్స్. బాగా వినండి, డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిపోయారంటే అక్కడ టోకన్లు అనేది ఇస్తారు. గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. అన్నమయ్య భవన్ తిరుమల అని చెప్పి అక్కడ వెళ్తే టోకన్స్ తీసుకోవచ్చు శ్రీవారి ట్రస్ట్ టోకన్స్. డిడి టోకన్స్, ఎస్ఎస్డి టోకన్స్ అయితే తిరుపతిలో ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. డిడి అండ్ ఎస్ఎస్డి టోకన్స్ ఫ్రీ అనమాట. ఎటువంటి ఎవరు డబ్బులు అయితే ఇవ్వకండి, ఫ్రీనే. అండ్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ మీరు టోకన్స్ తీసుకొని ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుంటే బై వాక్ వెళ్ళొచ్చు, బై బస్సు వెళ్ళొచ్చు. బస్సెస్ కూడా అలిపిరి బస్ స్టాండ్ లోపలే ఉంటుంది. టోకన్స్ తీసుకొని డైరెక్ట్ మీరు కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరైనా ముక్కుబడి అట్లా ఉన్నట్లయితే అలిపిరి మెట్లైనా శ్రీవారి మెట్లైనా వెళ్ళండి ఎస్ఎస్డి టోకన్ తీసుకుంటే. డిడి టోకన్ తీసుకుంటే కంపల్సరీగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓం నమో వెంకటేశాయ.